రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేలేరుపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. గ్రామానికి చెందిన వలగాని సావిత్రి ఇంట్లో రాత్రి 1 గంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాప్తించి పక్కనే ఉన్న మరో ఇంటికి కూడా అంటుకున్నాయి. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న సావిత్రి, పుల్లమ్మ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో ఇంటికి మంటలు వ్యాప్తించినప్పటికీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇద్దరు మహిళలు దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నువ్వు వచ్చేయమంతా దాంట్లో కూడా గ్యాస్ ఉంటుంది. వేలేరుపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. అసలు మంటలు ఎలా చెలరేగాయి? ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయా? అవును గంగోత్రి, ఏలూరు జిల్లా కుకునూరు మండలం వేలేరుపాడు గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో వలగాని సావిత్రి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో ఆ సమయంలో ఇంట్లో గాఢ నిద్ర ఉన్నటువంటి సావిత్రితో పాటు ఆమె అక్క సింగపూలమ్మ కూడా బయటకు రాలేక అగ్నికి ఆహుతైన సంఘటన అయితే అక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూడా ఇద్దరు కూడా అక్కడ సజీవంగా దహనమైన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న మరో ఇంటికి కూడా అంటుకోవడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో కూడా ప్రమాదం మరింత తప్పిందని కూడా చెప్పవచ్చు. అయితే స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు తీవ్ర రూపం దాల్చడంతో ఇద్దరు మహిళలు కూడా రక్షించలేకపోయారని కూడా ఉన్నటువంటి స్థానికులు వాపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గల కారణాలతో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది గంగోత్రి. థ్యాంక్ యూ కిరణ్. నువ్వు వచ్చేయమంతా దాంట్లో కూడా గ్యాస్ ఉంటుంది. నువ్వు వచ్చేయమంతా దాంట్లో కూడా గ్యాస్ ఉంటుంది.